తులారాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటా బయట కూడా ఈరోజు ఈ రాశి వారిని సమస్యలు బాగా వేధిస్తాయి. స్నేహితులతోటి వివాదాలు కూడా నెలకొంటాయి. వాహనాల కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేసుకుంటారు. గొంతు సంబంధిత రుగ్మతలు కాస్త అధికమవడం చేత ఆరోగ్యం కూడా కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆరోగ్యం కూడా సహకరించదని చెప్పవచ్చు. ఇక వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో చికాకులు అధికమవుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వరకు ప్రతి పనిలో కూడా శ్రమ ఎక్కువగా ఉంటుంది. సినీ టీవీ కళాకారులకు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. విద్యార్థులకు కూడా కొన్ని సమస్యలు చిక్కులు ఎదురవుతాయి. ఈరోజు వెలువడే ఫలితాలు అంతగా సంతృప్తినివ్వవు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. తులారాశి వారికి ఎవడ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే బుధగ్రహ స్తోత్రాలు పఠించడం లేదా బుధ గాయత్రి మంత్రాన్ని పఠించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సిన సందర్భాలు కొన్ని ఎదురవుతాయి. విలువైనటువంటి పత్రాలు చేజారే పరిస్థితి అధికంగా ఉంది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రతిభ ఉన్నా కూడా వృశ్చిక రాశి వారికి తగిన గుర్తింపు దక్కకపోవచ్చు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. సన్నిహితులు కొన్ని విషయాల్లో వీరికి దూరమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఆరోగ్య భంగం ఔషధ సేవనం కూడా వృశ్చిక రాశి వారికి తప్పకపోవచ్చు. ఇక వ్యాపార వర్గాల వారి విషయానికి వస్తే ఈరోజు జరిగే వ్యాపారాలు చాలా వరకు కూడా నిరాశనే కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఊహించినటువంటి మార్పులు చేర్పులు కాస్త ఆందోళన కలిగిస్తాయి. రాజకీయ వర్గాల వరకు కూడా ఒత్తిడులు మరింత అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులకు కూడా ఈరోజు నిరాశజనకంగానే గడుస్తుంది. మహిళలకు కుటుంబ సభ్యులతోటి తగాదాలు అధికమవుతాయి. వృశ్చిక రాశి వారికి ఏ వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి ఏవైతే వ్యూహాలు అమలు చేస్తారో అవన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి. సమస్యల నుంచి బయటపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. నేర్పుతో వ్యవహారాలను చక్కదిద్దుకునే ప్రయత్నం కూడా ధనురాశి వారు అధికంగా చేస్తారు. ప్రతితో కూడా స్నేహితులుగా మారి వీరికి సహకరిస్తారని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో పెట్టుబడులు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ధనురాశి ఉద్యోగ వర్గాల వారు ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ వర్గాల వారికి పురస్కారాలు ప్రజాదరణ కూడా మరింతగా పెరుగుతుంది. సినీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. విద్యార్థులకు అనుకోకుండా కొన్ని మంచి అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలు కూడా ఈరోజు శుభవర్తమానాలను అందుకుంటారు. ధనురాశి వారికి ఎవడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ఆంజనేయ స్వామివారిని పూజించడం స్వామివారి దండకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఏమాత్రం కూడా ఫలించవు. వివాదాలు బాగా చికాకుపరుస్తాయి. ఎంత కష్టించినా ఫలితం అంతగా కనిపించదు. భూ సంబంధిత వివాదాలు మరియు కోర్టు కేసులు ఈరోజు మకర రాశి వారికి తప్పకపోవచ్చు కాబట్టి ఈ విషయం పట్ల ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఈరోజు వీరికి కాస్త అధికంగానే ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చేర్పులు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వరకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు తప్పుతాయి. విద్యార్థులు కూడా కొంత అసంతృప్తికి లోనవుతారు. మకర రాశి వారికి ఎవడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా. నిన్నటి కార్యక్రమంలో మనకు పేరు ప్రతిష్టలు బాగా రావాలి లేదా ఒకవేళ కొన్ని సందర్భాల్లో జాతక దోషం వల్ల కావచ్చు ఇంకొక దోషం వల్ల కావచ్చు మనము ఎప్పుడైతే అప్రతిష్ట పాలవుతామో దాని నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలని కొని తెలుసుకున్నాం. ఈరోజు అటువంటి అంశాల గురించి కొంతవరకు ప్రస్తావన చేస్తూ దానికి సంబంధించిన పరిహార క్రియలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో మనం మన కుటుంబ సభ్యులను కానీ ఇరుగు పొరుగు వారిని కానీ లేక తెలిసిన వ్యక్తులను పరిశీలన చేస్తే వారు ఎటువంటి తప్పు చేయరు కానీ తరచుగా వారు అపనిందల పాలవుతుంటారని చెప్పవచ్చు. అంటే ఎవరెవరు వారి మీద ఏదో ఒక నింద మోపే ప్రయత్నం చేస్తుంటారు. ఇది చాలామంది జీవితాల్లో బాగా ఎక్కువగా జరుగుతుంటుంది. మరి స్త్రీల విషయంలో అయితే మాత్రం నిజంగా కూడా చాలా బాధాకరం. ఇది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ విధంగా ఎవరికైతే సమస్య అధికంగా ఉందో అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏ వర్గం వారికైనా సరే ఏ వృత్తిలో ఉన్న వారికైనా సరే ఎటువంటి తప్పు చేయకపోయినప్పటికీ కూడా తరచుగా అపనిందల పాలు ఎవరైతే అవుతున్నారో అటువంటి వారు ఏం చేయాలంటే ఒక శనివారం రోజు మిగతా తిథిని నక్షత్రాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని శనివారం రోజున జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ శనివారం వీలు కాకపోతే సోమవారం రోజు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు వేరుని తీసుకుని వచ్చి దాన్ని కొంతవరకు శుద్ధి చేసి పూజించి మెడలో ధరించే ప్రయత్నం చేయాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరినా కూడా చేయవచ్చు. ఇక్కడ మరొక ముఖ్య విషయం మన ప్రేక్షకులు గమనించాల్సింది అంటే ఏదైనా మనం ఒక చెట్టు దగ్గరకు వృక్షం దగ్గరకు వెళ్ళినప్పుడు మన అవసరం కోసం ఏదైనా కూడా కావచ్చు ఆ చెట్టు ఆకులు కోసుకొని రావాలన్నా చెట్టు వేరు తీసుకొని రావాలన్నా లేకపోతే ఆ చెట్టుకున్నటువంటి పండ్లు
ఏవైతే ఉన్నాయో అవి మనకు ఆహారం రూపంలో మనకు పనికొస్తాయి కాబట్టి మనం తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తుంటాం. ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే మొట్టమొదటిగా ఆ వృక్షము చెట్టు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మనం క్షమాపణలు చెప్పాలి. ఇట్లా నా అవసరం కోసం, నాకున్న ఈ సమస్య తొలగడం కోసం, లేదా నా ఆకలి తీరడం కోసం నీ పండ్లను నేను తీసుకెళ్తున్నాను, నీ ఆకులను నేను కోసుకుని వెళ్తున్నాను, నీ వేరుని నేను తీసుకుని వెళ్తున్నాను, క్షమించమని చెప్పి ఒకసారి అడగాలి. మన మనసులో ఏదైతే మనం ఒక మంచి కార్యం కోసం చెప్తున్నామో అప్పుడు వెళ్ళి అక్కడ నివేదన చేసుకోవాలి. మా తల్లి, నాకు ఈ విధంగా నీలాప నిందలు పడుతున్నాయి, అవి తొలగిపోవడానికి నీ వేరు ఏదైతే ఉందో నేను దాన్ని పూజించి మెడలో ధరించబోతున్నాను అని చెప్పి పర్మిషన్ తీసుకోవాలి. ఇంకా అందరికీ అర్థం అవ్వాలంటే ఈ విధంగా చేయాలి. అదేవిధంగా ఏదైనా మొక్క దగ్గరికి, చెట్టు దగ్గరికి, వృక్షం దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా పూజ చేస్తుంటాం కదా, కాబట్టి మొట్టమొదటిగా దానికి ఆహారం మంచినీళ్ళు, కాబట్టి నీళ్లను పోసి కొద్దిగా పూజించి ఆ తర్వాత మనకి ఏదైతే కావాలో ఆకులు కావచ్చు, కొమ్మలు కావచ్చు, లేకపోతే వేరు కావచ్చు, ఏదైనా పండ్లు కూడా కావచ్చు తీసుకుని వచ్చే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా శనివారం రోజున కానీ లేక సోమవారం రోజున కానీ ప్రధానంగా చేసే ప్రయత్నం చేసి ఆ జమ్మి చెట్టు వేరు ఏదైతే ఉందో దాన్ని మెడలో ధరిస్తే తప్పకుండా కూడా మంచి ఫలితం కలుగుతుందని చెప్పవచ్చు. 3 మాసాలు 4 మాసాలు అయిన తర్వాత ఆ వేరుని మళ్ళీ ఇంకొకటి తెచ్చుకుని మార్చుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా నెమలి పింఛం, మనకి ఏమాత్రమన్నా ఒరిజినల్ నెమలి పింఛం అంటాం, దొరికితే దాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు నిద్ర లేవగానే ఆ నెమలి పింఛాన్ని కూడా మనం చూడడం వల్ల తప్పకుండా కూడా మనకు అన్ని విధాలుగా సుఖం ప్రాప్తిస్తుంది, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పవచ్చు, గౌరవ ప్రతిష్ట కూడా లభిస్తాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంటా బయట సంఘంలో నాకు గౌరవం పెరగాలి, ప్రతిష్ట పెరగాలని చెప్పి కోరుకునే వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెమలి పింఛం యొక్క పరిహారం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని ఏ విధంగా తీసుకురావాలి, దీనివల్ల ఏదైనా ఇంకేదైనా ఇబ్బందులు వస్తే మన ప్రేక్షకులు గమనించుకొని వీళ్ళంత వరకు నెమలి పింఛం కానీ లభిస్తే దాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా కొంతమంది గృహిణులను పరిశీలన చేస్తే వారు నిద్ర లేవగానే వెంటనే వంటింట్లోకి వెళ్ళిపోయేసి ఇంకా పిల్లలకు, భర్తకు కావాల్సినటువంటి ఏవైతే బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే లంచ్ కానీ ఏర్పాటు చేసేసి ఆ తర్వాత వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వీరు కాస్త అల్పాహారం మట్టంగా తీసుకుని ఆ తర్వాత ఇల్లు ఊడ్చడం, శుభ్రం చేయడం, స్నానం చేయడం చేస్తుంటారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. దీనివల్ల ఏంటంటే క్రమేపీ గౌరవ ప్రతిష్టలు కూడా మసకబారిపోతాయని చెప్పవచ్చు. కాబట్టి మన ప్రేక్షకులు, మహిళా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారు మొట్టమొదటిగా నిద్ర లేవగానే మొట్టమొదటిగా శుచి అయి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసి ఇల్లును శుభ్రం చేసుకోవాలి మొట్టమొదటిగా. ఆ తర్వాతే వంటగదిలోకి వెళ్ళి వంట ఏర్పాట్లు పూర్తి చేసుకునే ప్రయత్నం చేసి ఆ తర్వాత అల్పాహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా చాలామంది మహిళలు సమయం లేదు అన్నటువంటి ఒక చిన్న సాకుతోటి స్నానాన్ని వాయిదా వేస్తారు. స్నానానికన్నా ముందే టిఫిన్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇల్లు ఊడవడాన్ని కూడా వాయిదా వేస్తుంటారు. అంటే కొంచెం తీరిగ్గా పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాత చక్కగా సర్దుకుంటామని చెప్పి అనుకుంటారు. అది ప్రాక్టికల్గా అది కరెక్ట్ అవ్వచ్చేమో కానీ శాస్త్రరీత్యా అది మంచిది కాదు. నిద్ర లేవగానే ఇంటి ముందు కూడా శుభ్రం చేయాలి, కళ్ళాపు చల్లడం అంటారు చల్లాలి, ఒక ముగ్గు కర్ర వేయాలి. అదేవిధంగా ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఆ ఇంటిని కూడా శుభ్రం చేసేటప్పుడు ఈశాన్యం వైపు నుంచి మొట్టమొదటిగా మొదటి వైపుకి ఆ తర్వాత ఇంటిని అలా శుభ్రం చేసుకుంటూ వచ్చి చివరికి నైరుతి దాకా ఆ ఏదైతే ఆ ఇల్లు చిమ్మినప్పుడు చెత్త ఉంటుంది కదా దాన్ని తీసుకుని వచ్చి అక్కడ నైరుతి దిశలో నుంచి ఆ చెత్తను తీసి బయట పారవేయడం ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల వాస్తుశాస్త్రరీత్యా కానీ లేకపోతే జ్యోతిష్శాస్త్రరీత్యా కానీ ఇది చాలా మంచిదని చెప్పవచ్చు. అంతేకాని నిద్ర లేచామా వెంటనే అలాగే వంటింట్లోకి వెళ్ళిపోయామా, వంట చేసేసామా, టిఫిన్ చేసేసామా, ఆ తర్వాత పిల్లలు, భర్త అందరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు శుభ్రం చేద్దామా అని చెప్పి ప్రయత్నాలు చేయడం, అంటే రివర్స్లో చేయడం ఇంకా చెప్పండి ఏమాత్రం కూడా మంచిది కాదని చెప్పవచ్చు. కాబట్టి మన మహిళలు సాధ్యమైనంత వరకు ఎంతవరకు వీలుంటే అంతవరకు నిద్ర లేవగానే మొట్టమొదటిగా వారి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసి తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఆ తర్వాత దీపారాధన చేయడం, సమయం ఉంటే ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత వారు అల్పాహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తే వారికి సుఖం కూడా లభిస్తుంది, సమృద్ధిగా ధనం కూడా లభిస్తుంది, కీర్తి ప్రతిష్టలు కూడా మరింతగా వర్ధిల్లుతాయి, అంటే పెరుగుతాయని చెప్పవచ్చు. అలా కాకుండా ఇందాక చెప్పినట్టు ఎవరైతే వ్యతిరేక దిశలో చేస్తుంటారో అటువంటి వారికి క్రమేపీ ఒకవేళ పేరు ప్రఖ్యాతులు లాంటివి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. లేదండి నాకు ఆరోగ్యం బాగలేదు, నేను నిద్ర లేవగానే ఏదో మందులు వేసుకోవాలి, దానికోసం కాస్త అల్పాహారం తీసుకోవాలని చెప్పి అంటున్నప్పుడు వేరే విషయం. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యానికి కూడా మనం కాస్త జాగ్రత్త పాటించాలి. కాబట్టి రేపటి శ్రీకరం శుభకరం కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతున్నాయన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష శాస్త్రరీత్యా ఆర్థిక సమస్యల వల్ల ఎవరికైతే సమస్యలు అధికంగా ఉన్నాయో, పేరు ప్రతిష్టలు కోల్పోయాము అని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు మరియు ఎటువంటి పరిహారాలు పాటించాలి, అర్హతకు తగినటువంటి గుర్తింపు రావాలంటే ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాలు.